ఎంపీలు జంప్ అవుతుండ్రు, ఎమ్మెల్యేలు పోతున్నారు, సీనియర్లు దూరం అవుతుండ్రు, మాజీలు ఉంటలేరు, అంతా ఆగమాగం జగన్నాథం. గిసొంటి టైంలో గులాబీ పార్టీలంతా ఫుల్ ఖుషి అయ్యే వార్త ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు కారెక్కుడు, అది కూడా దళిత లీడర్, పాత ఐపీఎస్ ఆఫీసర్. మొన్నటిదాకా పొట్టర్చుకొని గులాబీ సర్కార్ పోతే గాని తెలంగాణ బాగుపడదని కొట్లాడిన సారు ఈ అలగ్గి పని చేసిండు. రైట్, ఈ కాంచెల్లి ప్రవీణ్ సార్ బీఆర్ఎస్ లీడరు, ఫామ్ హౌస్ సీఎం, ఫామ్ హౌస్ పాలకుడు అని ఎన్నో మాట్లాడి ఆఖరికి అదే ఫామ్ హౌస్ పోయి పార్టీలో ఏరిండు. మరి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మరి గత 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగాన్ని చూసింది. స్వర్ణయుగం అంటే ఎవరికే తిప్పలు లేకుండా బతుకులు బంగారమైన పాలన అన్నట్టు. మరి అంత గొప్పగా స్వర్ణయుగాన్ని కాపాడుకోవాలి గాని దొరల పాలన, గడీల పాలన, దళితులను మోసం చేసిండు, పేపర్ లీక్ చేసిండ్రు, కొలువులు ఇయ్యలేదు, ఇల్లు కట్టలేదని ఇన్నేళ్లు మీరెందుకు కొట్లాడిరో కూడా జర చెప్తే బాగుండే సారు. కేసీఆర్ సార్ ఏలువాడి ఇంత మంచిగా ఉంటే అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట్నే కార్యక్త అయిపోవునేమో. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఏమని సర్కార్ వాళ్ళు పిలిచింది నిజమేనట. కాంగ్రెస్ లకు పోయేటోళ్ళ గురించి ఈ మాట అన్నాడు ప్రవీణ్ సారు. మీరు గేట్లు తెరిస్తే మరి చాలా మంది పెరికి పందరు, చాలా మంది అసమర్థులు, చాలా మంది స్వార్థపరులు. సో వాళ్ళందరూ కూడా ఆ గేట్ల గొర్రెల మంది ఎలాగ వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ఈ గేట్లేందో గొర్రెలేందో గాని అందరు వెళ్ళిపోతున్న పార్టీలకు ప్రవీణ్ సార్ ఓడే గమ్మతున్నది పోన్రే.